హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకి శుభవార్త అండి. కొత్త పెన్షన్ పథకం ప్రారంభం. కొత్త పెన్షన్ స్కీమ్ అయితే రాబోతుంది. బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి. దానికి సంబంధించిన హైలైట్స్ అయితే వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. కొత్త పెన్షన్ స్కీమ్‌లో హైలైట్స్ ఇవే. యూపీఎస్ అండి. యునైటెడ్ పెన్షన్ స్కీమ్ అనైతే కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూపీఎస్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో శనివారం సమావేశమైన కేబినెట్ పలు కీలక తీర్మానాలను ఆమోదించింది. శనివారం అంటే నిన్నటి రోజున. ఎప్పటి నుంచి అమలు విషయానికి వచ్చినట్లయితే కేబినెట్ ఆమోదం పొందిన తీర్మానాల్లో ఒకటి యూపీఎస్ అండి ఇది. ఈ పథకం ద్వారా వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి అయితే ప్రారంభం కానుంది. అంటే ఏప్రిల్ 1వ తేదీన దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే ఈ ప్రయోజనం బెనిఫిట్స్ అయితే అందబోతున్నాయి. ఇక ఎన్‌పీఎస్ కంటే ఇది భిన్నం. పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించడానికి ప్రస్తుతం ఎన్‌పీఎస్ అమల్లో ఉంది. దీనికంటే మరింత మెరుగ్గా వారికి ఆర్థిక ప్రయోజనాలను కల్పించేలాగా యూపీఎస్‌కు రూపకల్పన అయితే చేసింది కేంద్రము. ఇక యావరేజ్ బేసిక్ అండి. యావరేజ్ బేసిక్ విషయానికి వచ్చినట్లయితే పదవీ విరమణ చేయడానికి చివరి 12 నెలల్లో సదరు ప్రభుత్వ ఉద్యోగి తీసుకున్న జీతంలో యావరేజ్ బేసిక్ సాలరీ ఆధారంగా అయితే కేంద్రం ఈ కొత్త పెన్షన్ విధానాన్ని రూపొందించింది. యావరేజ్ బేసిక్ వేతనం 50% అయితే యూపీఎస్ ద్వారా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేది అందజేస్తుంది. అర్హతలు ఏంటి? అర్హతల విషయానికి వచ్చినట్లయితే యూపీఎస్ అమలు విషయంలో ఉద్యోగులు పనిచేసిన కాలాన్ని 3 కేటగిరీలుగా అయితే విభజించింది కేంద్రం. 25 సంవత్సరాలకు పైగా సర్వీసు ఉన్నవారు ఒక కేటగిరీ. అలాగే 10-25 సంవత్సరాలు, అలాగే 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళుగా మూడో కేటగిరీగా అయితే చేసింది. పెన్షన్ అమల్లో దీన్ని ప్రాతిపదికగా అయితే తీసుకుంటుంది. 10,000 కనీస పెన్షన్. 10 ఏళ్ల వరకు సర్వీస్ కాలం ఉన్న వారికి దామాషా పెన్షన్ సౌకర్యాన్ని అయితే కల్పిస్తుంది. 10-25 సంవత్సరాల మధ్య సర్వీసు ఉండి పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ కింద ప్రతి నెల 10,000 రూపాయల మొత్తాన్ని గ్యారంటీ పెన్షన్‌గా అయితే అందజేయబడుతుంది. 10,000 రూపాయలు. కుటుంబ సభ్యుల విషయానికి వచ్చినట్లయితే పదవీ విరమణ చేసిన ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు అందజేసే పెన్షన్ మొత్తాన్ని 60% వరకు అయితే ఇప్పుడు పెంచింది. అంటే సదరు ఉద్యోగి చివరగా తీసుకున్న పెన్షన్ మొత్తంలో 60% మొత్తాన్ని ఈ గ్యారంటీ పెన్షన్ కుటుంబ సభ్యులకైతే చెల్లిస్తుంది ప్రభుత్వము. డీఏలతో కలిపి రిటైర్ అయిన ప్రతి ఉద్యోగి డీఏ మొత్తాన్ని అయితే చెల్లిస్తుంది. పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను పెంచడానికి అనుసరించే ప్రెస్ ఇండెక్స్‌ను దీనికోసం పరిగణలోకి అయితే తీసుకుంటుంది. ఇవండి బెనిఫిట్స్. కొత్త పెన్షన్ స్కీమ్‌లోని హైలైట్స్ అయితే ఇవి. ఇదైతే మొత్తం 1,00,00,000 మంది దాకా ఉద్యోగ పెన్షనర్స్‌కి ఇదైతే వీలు కానుందన్నమాట. ఈ విధంగా బెనిఫిట్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి.